హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 19. ఈరోజు డేట్ వచ్చేసరికి December 10th, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా మంచి డీల్స్తో పాటుగా మంచి టెక్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ డీల్స్ విషయానికి వస్తే, ఫస్ట్ డీల్ వచ్చేసరికి మనకు బోష్ 368 లీటర్స్కి సంబంధించిన ఒక 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అనమాట. యాక్చువల్గా దీని కాస్ట్ మనకు అరౌండ్ 37,000 దాకా అయితే ఉంటుంది. ప్రజెంట్ దీనికి 6,500 రూపాయల వరకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది. సో అది పోను మనకి ఇది 30,490 రూపాయలకు వస్తుంది. సో ఆ ప్రైస్కి చాలా మంచి డీల్. చెక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక తర్వాత లాంగ్ వే సూపర్ 15 లీటర్ స్టోరేజ్ ఉన్న వాటర్ గీజర్ అనమాట. 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. రెగ్యులర్గా మనకు 6,499 రూపాయలు ఉంటుంది. బట్ ప్రజెంట్ ఇది మనకు ఆఫర్లో 3,679 రూపాయలకు ఉందన్నమాట. ఆ ప్రైస్కి చాలా మంచి డీల్. అస్సలు మిస్ అవ్వకండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక తర్వాత శాంసంగ్కి సంబంధించిన 8 kg 5 స్టార్ మనకు ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుందన్నమాట. సో టోటల్గా ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో యాక్చువల్గా దీని కాస్ట్ మనకు 34,990 రూపాయలు ఉంటే మనకు 7,250 రూపాయలు మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద అయితే ఉందన్నమాట. అది పోను 27,240 రూపాయలకు వస్తుంది. సో ఆ ప్రైస్కి చాలా మంచి డీల్. ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక తర్వాత మనకు అజియో లూట్ అయితే ఉందన్నమాట. మెన్ పోలో టీ షర్ట్స్ స్టార్టింగ్ మనకు 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలాగే మనకి ఏవైతే ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ ఉంటాయో అవి స్టార్టింగ్ మనకు 190 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మెన్, ఉమెన్, మనకు కిడ్స్ ఉంటే వాళ్ళకు కూడా సో చాలా మంచి డిస్కౌంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏజియోలో అయితే ఆఫర్స్ ఉన్నాయి. సో వీటి లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇవాళ టెక్ న్యూస్ విషయానికి వస్తే, ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ మనకు యాపిల్కి సంబంధించి. సో యాపిల్కి సంబంధించిన బీటా రిలీజ్ క్యాండిడేట్ అప్డేట్ ఏదైతే ఉందో అది బీటా టెస్టర్లకు, డెవలపర్లకు అయితే రిలీజ్ చేసింది. సో ఈ అప్డేట్లో కనుక ఏం బగ్స్ లేకపోతే మనకు ఈ వారంలోనే స్టేబుల్ అప్డేట్ అయితే రావచ్చు అనమాట. సో దీనికి సంబంధించి నేను ఇంతకుముందు టెక్ న్యూస్లో కూడా క్లియర్గా చెప్పాను. సో ఈ ఫైనల్ పబ్లిక్ వర్షన్లో ఏ కొత్త ఫీచర్స్ వస్తాయనేది నేను ముందే చెప్పాను. సో దీంట్లో చూసుకుంటే మనకు లాక్ లిక్విడ్ గ్లాస్ స్లైడర్ కానివ్వండి, క్లాక్ ట్రాన్స్పరెన్సీ, ఎయిర్పాడ్స్లో లైవ్ ట్రాన్స్లేషన్స్ లాంటి చాలా ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. సో బగ్స్ లేకుంటే మాత్రం సో ఇది మనకు స్టేబుల్గా రోల్అవుట్ అవుతుంది అనమాట ఈ వీక్లో. సో ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. ఈ వారంలో మనకు ఖచ్చితంగా 18.2కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ అయితే రావచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లు మనకు త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లీక్స్ ప్రకారంగా చూసుకుంటే శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ మనకు స్టార్టింగ్లో గెలాక్సీ A07 5G రిలీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే మనకు ఈ మంత్ కానివ్వండి, January 2026లో కానివ్వండి ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదే కాకుండా ఇంకా 2 ఏ సిరీస్ మోడళ్ళు కూడా ముందుగానే వచ్చే అవకాశం అయితే ఉంది. సో నార్మల్గా గెలాక్సీ A37, A57 నార్మల్గా చూసుకుంటే మనకు మార్చి కానివ్వండి, ఏప్రిల్లో కానివ్వండి లాంచ్ చేస్తారనమాట. కానీ ఈసారి మనకు February 2026లోనే ఈ ఫోన్లు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. వీటికి సంబంధించిన చిప్సెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా, వాటి డీటెయిల్స్ కూడా అయితే బయటకు వచ్చాయన్నమాట. గెలాక్సీ A37లో చూసుకుంటే ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదే చిప్ మనకు గెలాక్సీ A55, F56, M56లో కూడా ఉంది మనకు. అలాగే గెలాక్సీ A57లో చూసుకుంటే కొత్త ఎగ్జినోస్ 1680 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇప్పటికే ఇవి బ్లూటూత్ సర్టిఫికేషన్ IMEI డేటాబేస్లో అయితే కనిపించాయి. అంటే మనకు లాంచ్ దగ్గరలో ఉందని మాత్రం క్లారిటీ వచ్చేసింది. సో ఏమైనా సరే లీక్స్ వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ టెక్ న్యూస్లో వీటి గురించి అయితే అప్డేట్ చేస్తాను. ఇక తర్వాత న్యూస్ మనకు వివో నుంచి. వివో V70, వివో T5X 5G మన ఇండియాలోకి అయితే రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఏవైతే వివో V60 ఉందో దీనికి సక్సెసర్గా మనకు V70 అయితే వస్తుందన్నమాట. BIS సర్టిఫికేషన్లో ఈ కొత్త మోడల్ అయితే కనిపించాయి. మన ఇండియాలో లాంచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. వీటి మోడల్ నెంబర్ తీసుకుంటే V2538 అనమాట. ఇది వివో V70 గానే అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది చైనాలో లాంచ్ అయ్యే వివో S50 యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక కొత్త వివో మోడల్ కూడా మనకు BSIలో కనిపించింది అనమాట. మోడల్ వచ్చేసరికి V2545 అనమాట. టిప్స్టార్ ప్రకారంగా ఇది వివో T5X 5G అయితే అవ్వచ్చని ఖచ్చితంగా అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా మనకు మార్చ్లో మన ఇండియాలో వివో T4Xకి సక్సెసర్గా అయితే రావచ్చని చాలా లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక తర్వాత న్యూస్ మనకు గూగుల్ నుంచి. గూగుల్ ఇండియాలో గూగుల్ AI ప్లస్ ప్లాన్ అయితే అఫీషియల్గా ఈరోజు రిలీజ్ చేసింది. దీంతో మీరు అడ్వాన్స్డ్ జెమినీ AI ఫీచర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ యాప్లో AI టూల్స్, దీంతో పాటుగా నోట్బుక్, LM యాక్సెస్, 200 GB క్లౌడ్ స్టోరేజ్ లాంటి చాలా ఫీచర్స్ మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్లో అయితే తీసుకోవచ్చు అనమాట. సో వీటి ప్రైసెస్ చూసుకుంటే 399 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. కానీ ఇంట్రో ఆఫర్ అయితే వీళ్ళు పెట్టారనమాట. అంటే ఫస్ట్ 6 months మీరు కేవలం 199 రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ మనకు పోకో నుంచి. పోకో X8 Pro మన ఇండియాలో త్వరలో లాంచ్ అవ్వడానికి అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన
లీక్ ద్వారా అయితే తెలిసిందనమాట. BIS సర్టిఫికేషన్లో ఈ కొత్త పోకో మోడల్ అయితే కనిపించింది. దీని మోడల్ నెంబర్ 2511FP-C3-4L అనమాట. అంటే పోకో X8 Pro ఇండియాలో లాంచ్ దగ్గరలో ఉందని అయితే మనకు అర్థమవుతుంది. ఈ పోకో X8 Proకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట. సో దీంట్లో MediaTek Dimensity 8500 ప్రాసెసర్, 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. మెటల్ ఫ్రేమ్, IP68 రేటింగ్ ఉంటుంది. దీంతో పాటుగా పెద్ద బ్యాటరీ మనకు దీంట్లో 8000 mAh కెపాసిటీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందని చాలా లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. నార్మల్గా చైనాలో వచ్చే ఏదైతే రెడ్మీ టర్బో 5 ఉందో సో దానికి రీబ్రాండెడ్ వర్షన్గా ఈ ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాస్ట్ చూసుకుంటే మన ఇండియాలో ఇది 30,000 కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చని చాలా లీక్స్ అయితే చెప్తున్నాయి. సో మనం కంపేర్ చేస్తే పోకో X7 Pro వచ్చేసరికి మనకు ఈ ఇయర్ 27,999 రూపాయలకి అయితే వచ్చింది. బట్ ఇది మాత్రం మనకు 30,000 కంటే ఎక్కువ ప్రైస్లో రావచ్చని చాలా లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ మనకు రియల్మీ నుంచి. రియల్మీ 16 Pro సిరీస్ ఏదైతే ఉందో సో ఈ సిరీస్ మన ఇండియాలో January 6th అయితే లాంచ్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఏదైతే ఉందో అది కంపెనీ అనేది రిలీజ్ చేసింది అనమాట. సో ఏదైతే మనకు 15 Pro ఉందో రియల్మీ 15 Pro ఇది వచ్చిన 6 monthsకే మనకు ఈ ఫోన్ సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట కంపెనీ. సో దీంట్లో మనకు 2 మోడల్స్ అయితే ఉంటాయి, రియల్మీ 16 Pro, 16 Pro Plus అనమాట. సో వీటికి సంబంధించి రియల్మీ 16 Pro యొక్క కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి అనమాట. ఇలా అయితే ఉంటాయి వీటి స్పెక్స్. మ్యాక్సిమం మనకు 6.78 ఇంచెస్తో ఒక AMOLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్తో, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 7000 mAh కెపాసిటీ బ్యాటరీతో పాటు 7.75mm థిక్నెస్తో ఉంటుంది. అప్ టు మనం 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్స్ అయితే దీంట్లో చూడొచ్చు. అలాగే రియల్మీ 16 Pro Plusకి సంబంధించిన బాక్స్ కూడా లీక్ అయిందనమాట. ఏదైతే బాక్స్ ఉందో దీని మీద మనకు పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో రావచ్చు అని అయితే కనిపించింది. అంటే మనకు 15 Proలో లేని, ఏదైతే రియల్మీ 15 Pro మొబైల్లో లేని ఒక పెద్ద అప్గ్రేడ్ అనేది మనకు ఈ ఫోన్లో చూడడానికి అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఈ ఫోన్స్ మనకు ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రీమియం కెమెరా సెగ్మెంట్లో తీసుకురానున్నట్టయితే తెలుస్తుంది అనమాట. సో చూడాలి, మనకు January 6th ఈ ఫోన్స్కి సంబంధించిన లాంచ్ అయితే ఉంటుంది. అయితే ఓవరాల్గా ఇవి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం మర్చిపోకుండా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.